డబ్బులు ఎవరికి ఊరికే రావు అని ఒక పక్క లలిత జ్యువెలరీ గుండంకులు చెప్తూనే ఉన్నారు. అయినా గుడ్డిగా ఒక యాప్ నమ్మి ఎలాగండి బెట్టింగ్ చేస్తారు? డిగ్రీ చదువుతున్న ఒక అబ్బాయి వ్యవసాయం చేసుకుంటూ అండ్ పాల వ్యాపారం చేసుకుంటూ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. బెట్టింగ్ ఆడి ఆడి అప్పులు పాలవటం వల్ల అది ఎవరికి చెప్పుకోలేక తనలో తనే బాధపడుతూ ట్రైన్ కింద పడి చనిపోయాడు. చనిపోతూ ఇలాంటి పెనుభూతాన్ని మీ దగ్గరికి రానివ్వకండి అంటూ తన షర్ట్ పైన రాసి చనిపోయాడు. ఇప్పటికైనా ఇంకా బెట్టింగ్స్ వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చూసైనా మారండి. ఒక్క యాపే కాదు, క్రికెట్ మీద కూడా బెట్టింగ్స్ వేసే వాళ్ళు ఉన్నారు. ఆఖరికి చిన్న పిల్లలు ఆడుకునే గోళీలాట కూడా 2 రూపీస్ 5 రూపీస్ పెట్టే ఆడుతున్నారు. పెద్దోళ్ళేమో ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటుంటే చిన్నపిల్లలేమో పెద్దోళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. ఇంకెక్కడండి మార్పు? దయచేసి ఇలాంటి బెట్టింగ్స్ కి దూరంగా ఉండండి. మీరే కాదు, మీ సరౌండింగ్స్ లో కూడా ఎవరైనా ఉంటే చెప్పండి, తప్పేమీ లేదు. అనర్థాలు జరిగిపోయిన తర్వాత అయ్యో రామ అనుకున్నా కూడా కాలం వెనక్కి రాదు. వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి.